పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్లలో ఎక్కువగా చేపల్ని ఎక్వేరియం పెట్టడము, చేపల్ని పెంచుకోవటం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అసలు అలా పెట్టచ్చా? అంటే అంత విశాలంగా తిరుగుతున్న వాటిని తీసుకొచ్చి అంత చిన్న తొట్టిలో వీటిని వేయటము అనేది ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తున్నామేమో అని నాకు అనిపిస్తుంది. అసలు ఏంటి వాస్తవం? పెంచటం వల్ల ఏమన్నా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? పెంచడం మంచిదేనా? దాని గురించి వివరణ ఇవ్వండి. ఈ ఆలోచన మీకు ఎందువలన వచ్చిందో కానీ ఖచ్చితమైన ఆలోచన, అది నిజం. ఎందువలనంటే ఒక మనిషిని మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నేను పెట్టిందే తిను అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పే. ఒక రోజు కంటే నడుస్తుందేమో కదా. సో అలానే జలచరములు అంటారండి వాటిల్ని. దానికి నచ్చిన ఆహారం అది తింటుంది. అదేంటంటే ఇప్పుడు రంగురంగుల అక్వేరియంస్ ఉన్నాయండి, రంగురంగుల చేపలు ఉన్నాయండి. అవి తయారు చేస్తారని ఎట్లా తయారు చేస్తారు వాటిని? ఎంత తయారు చేసినా ఒక చేప కడుపు నుంచే ఇంకొకటి రావాల్సింది. అది గర్భవతిగా ఉండవలసిందే, పిల్లల్ని పెట్టవలసిందే. తన పిల్లల్ని యాక్వేరియంలో ఉన్నప్పుడు తన పిల్లల్ని తనే తినేస్తుంది కూడా. అదొక మహాపాపం. ఎప్పుడూ కూడా ఇవాళ మనము ఒక చోట ఉద్యోగం చేస్తున్నాము అంటే ఒక రకంగా సంతోషమా ఇబ్బంది అండి? నిజం చెప్పాలంటే ఇబ్బంది. చేయడం ఇబ్బంది ఎలా అవుతుందండి? మీరు వ్యాపారం చేసుకున్నారనుకోండి, మీకు నచ్చినప్పుడు వెళ్తారు, లేదా నలుగురు వదిలేస్తారు, మీ పని మీరు చేసుకుంటారు. ఒక చోట మీరు ఉద్యోగం చేస్తున్నారు అంటే దానికి ఒక టైం ఉంటుంది. ఉదయం 9 గంటలకు తంబేయాలంటారు. తలకిందులుగా తపస్సు చేసినప్పటికీ కూడా ఎంత దూరం నుంచి అయినా ఇంట్లో ఏదో ఒకటి హడావిడికి ఎంత వండుకొని తినేసి వచ్చి నొక్కాలి. తమ్ము నొక్కకపోతే తత్స బ్రహ్మార్పణమస్తు, ఆ రోజు నీకు జీతం లేదంటారు. ఇలానే ఎప్పుడూ కూడా అక్వేరియం అనే కదమ్మా, దేన్ని కూడా మనం కట్టేసేసి హింసించకూడదు. జీవి ఏదైనా ఒకటే. మా చిన్నప్పుడు చూస్తే ఆవుల్ని కూడా మా ఇల్లు, మా దొడ్లో కట్టేసేవారు కాదు. రాత్రిపూట మాత్రమే కట్టేసేవారు. ఉదయం పూట అసలు వాళ్ళని అట్లా వదిలేసేవారు. అవి అక్కడే పడుకొని అక్కడే ఉండేవి. దానికి ఆ స్థానం అలవాటు చేసేయాలి. అలవాటు చేస్తే అది అక్కడే ఉండిపోతుంది ఎప్పుడు కూడా. ఆ అలవాటు చేయడం అనేటువంటిది గొప్ప యోగం, అందరి వరకు కాదు అది. ఇవాళ చూడండి, అందరూ అన్ని కట్టేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆవులు, గేదెలు, ఎద్దులు ఉంటాయి, వాటిల్ని బంధించవలసిందే. ఎందువల్లనంటే కొన్ని ధాపిని, ధూపిని అని అంటారు. అంటే కుమ్మేవి, తన్నేవి ఉంటాయి వాటిల్లో. కాబట్టి ధాపిని, ధూపిని అనేటువంటి ఉంటాయి. కాబట్టి వాటిని కట్టేసి వాటిని కుడిపెట్టి అన్నీ చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు జలచరాలు కానీ, ఇంట్లో కుక్క పిల్లలు కానీ, వీటిని మనం కట్టివేయకూడదండి. ఇంట్లో మనం పెంచుకోకూడదు. ఎందువలన? దానికి ఒక సమయం, ఆ సమయానికి ఏవో ఇంత బాల్స్ వేస్తారు, అవి తినే అవి బ్రతకాలి. ఆ టయానికి వీడు మర్చిపోతే వాటి పరిస్థితి ఏంటి? అవి ఇంట్లో ఉండగా నువ్వు ఇల్లు తాళం వేసి ఏ ఊరు వెళ్ళలేవు. అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. 2, స్వేచ్ఛగా విహరించేటువంటి దాన్ని ఎలా అయితే నువ్వు ఒక బాక్సులో బంధించి నువ్వు పెట్టేటువంటి సమయానికి అది తినాలని ఎట్లా పెట్టే వ్యవస్థ ఉందో, అలానే నువ్వు కూడా ఒక బందీ జీవితం అయిపోతుంది. ఒక బందీ జీవితం అయిపోతుంది, ఏ రకంగా అయినా కావచ్చు కాక. అంటే దాన్ని తీసుకొచ్చిన వాళ్ళక, లేదంటే ఆలోచన చేసిన వాళ్ళక, ఇంట్లో వాళ్ళందరికీ అలాంటి విధానం? కర్త కార్యత చేవ ప్రేరకశ్చ అనుమోదక. నలుగురికి తీసుకురావాలి అనుకున్న వాడికి, దానికి సలహా ఇచ్చిన వాడికి, కొన్నవాడికి, ఇంట్లో ఆమోదించిన వాడి నలుగురికి కూడా దాని యొక్క ప్రారంభ కర్మ సమభాగంలోనే అనుభవించాలి. ఎప్పుడూ కూడా కుక్కల్ని కూడా అంతేనండి. ఏవో ఆ మేడు, ఈ మేడు, మహామేడు అని చెప్పేసి ఏదో తీసుకొచ్చి పెడుతున్నారు. దాన్ని కుక్క అనుకుని ఇంకేమన్నా అంటారా? పేర్లు పెట్టి పిలుస్తారు. 100 పేర్లు ఉంటాయి కదా. దాని పేరేంటి? శునకం. యమధర్మరాజు శునకము అంటే ఒక రకంగా. శునకం అంటే యమధర్మరాజు అండి. తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నామా? వీటిని కట్టి వేయకూడదు ఎప్పుడూ కూడా. కుక్కని కాలభైరవుడు అనరా అండి? కాలభైరవుడు కావచ్చు, ఆయన యమధర్మరాజు స్వరూపం. శునకము అనేటువంటిది మీరు ఒకసారి మహాభారతం చూడండి, యమధర్మరాజు స్వరూపం అది. కనుక ఎప్పుడూ కూడా జలచరాలు, విహచరాలు అంటారు, ఎగిరేటువంటివి కావచ్చు, నీటిలో ఈదేటువంటివి కావచ్చు, ఈ చతుష్పాద 4 పాదాలు 4 కాళ్ళు ఉండేటువంటి జంతువులు కావచ్చు, సాధ్యమైనంత వరకు కూడా వాటిని అలా విహరించేటట్టుగా వదిలేయాలి. పూర్వంలో ఆవుల్ని, గేదెల్ని
పొలాల్లో వదిలేసేవారు, మొత్తం మేసే సాయంత్రానికి ఇంటికి వచ్చేసేవి అవి. అవును. సాయంత్రం కట్టేసేవారు ఎవరు తీసుకుపోకుండా వాటిని, అంతే. అలాంటి స్థితి నుంచి మనం అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళము. వాళ్ళు నేను చాలామంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏడుపు ఒక్కడే తక్కువ, పెద్ద పెద్ద చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద అక్వేరియం, అందులో అవేవో చేపలు అదొక రకంగా దాని మూతి ఇలా పైకి ఉంటుంది, ఏమిటి విచిత్రంగా, అదేదో పిల్లలు పశువులు మనం పెట్టి ఏడిసినట్టే ఉంటుంది దాని మూతి. అదేంటంటే ఆ చేప ఖరీదు కొన్ని వేల రూపాయలట, దాని పేరు అదృష్టంట. అది ఇంట్లో ఉంటే అది ఏం తింటూ ఉంటుందండి, మేము పదార్థాలు వేస్తుంటామండి. కర్మ ప్రారంభం అయిపోయింది. కొంతమందికి అయితే చెప్పంగానే విని నీటిలో వదిలేశారు, నువ్వు పెట్టుకోవద్దయ్యా ఇంట్లో, అది మంచిది కాదు. మత్స్యాననాయ సోమకాసుర భంజనాయ అంటే నీకు అవసరమైతే మత్స్య యంత్రం పెట్టుకో ఇంట్లో, ఏడుపు ఉంది అంటే. కానీ నువ్వు ఎప్పుడైతే కనుక ఆక్వేరియం పెట్టుకున్నావు, ఆక్వేరియంలో ఒక చేప చనిపోయింది అంటే దాని యొక్క ప్రభావం నీ కుటుంబానికి చాలా పడుతుంది. ఆకలేసి చనిపోవచ్చు, అనారోగ్యం వచ్చి చనిపోవచ్చు, ఇంకో కారణం ఏదైనా చనిపోవచ్చు. అదే చేప నీటిలో ఉందనుకో, అది ఉన్నా పోయినా మనకు సంబంధం లేదు. కాబట్టి పాపం విని నీటిలో వదిలేశారు మనకు వద్దయ్యా అన్నప్పుడు. అట్లా ఉన్నవాళ్ళు వేరు. కొంతమంది ఏంటంటే ఇది నాకు అదృష్టపు చేప, ఒక మంచిది శుభం. ఎప్పుడైతే నువ్వు ఇంట్లో అక్వేరియం లాంటిది పెట్టి దాన్ని నువ్వు వేసి ఒక టైం, ఈ టయానికి దానికి ఫుడ్ వేయాలి, అవి అని ఎదురు చూస్తుంటే టయానికి, దాన్ని ఎదురు చూసే స్థితికి నువ్వు తీసుకొచ్చావో నీ జన్మాంతం ఆకలి కోసం నువ్వు నీ కడుపు తినడం కోసం ఎదురు చుట్టమే, నీ సొంతగా నువ్వు వ్యవహారం చేసుకొని తినేటువంటి యోగ్యతను నువ్వు కోల్పోతున్నావు. ఎప్పుడూ కూడా ఎదుటివాడి నుంచి ఏదైనా గ్రహించుకొని తద్వారా నువ్వు కడుపు నింపుకోవటమే తప్పితే అంటే బంధం అయిపోయినట్టే ఆటోమేటిక్గా. అది నీకు ఇవాళ అర్థం కాకపోవచ్చు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు కదా, ఎంతకాలం నువ్వు ప్రశాంతంగా చేస్తున్నావు, అందులో ప్రశాంతత ఏం లేదుగా. ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేంతవరకు నువ్వు దేనికి వెళ్ళాలన్నా సెలవు పెట్టాల్సిందేగా, పర్మిషన్ తీసుకోవాల్సిందేగా, అంటే అది బందీ అయిపోయినట్టే కదా. అదేంటండి మరి అక్వేరియం పెట్టని వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారుగా, అక్వేరియం పెట్టని వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఓకే, ఇద్దరూ చేస్తున్నారు ఉద్యోగం. మనశ్శాంతిగా చేసేటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఇరుక్కుపోయినట్టుగా చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయం ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే కనుక ప్రకృతిలో యథేచ్ఛగా తిరిగేటువంటి దాన్ని మనం బంధిస్తామో ఆ క్షణం నుంచి మనకు తెలియకుండానే మనం ఏదో ఒక విధానంలో ఎవరో ఒకరికి బందీగా అయిపోతాం. పక్షుల్ని బంధించకూడదు. నేనైతే కొన్ని చోట్ల ఎక్కడ పక్షులు వచ్చినప్పుడు ఈ బర్డ్స్ అని అమ్ముతూ ఉంటారు, అవి డబ్బులు ఇచ్చుకొని వాటి గాలికి ఎగరేస్తా, భలే ఆనందం అనిపిస్తుంది. అవి ఆ పంజరం నుంచి బయటికి రాగానే కిచికిచి అంటే వితిన్ సెకండ్ కనిపించాం, ఇంకా ఆ రెండు కలిసి వెళ్ళిపోతాయి ఎక్కడికో. అంటే స్వేచ్ఛగా విహరించేటువంటి దాన్ని నువ్వు ఎప్పుడైతే బంధించావో ఆ రోజు నుంచి నీకు ఆ స్వేచ్ఛా జీవితాన్ని నువ్వు కోల్పోయినట్టే. ఓకే ఓకే. కాబట్టి అటువంటి పనులు చేసి లేనిపోయినటువంటి అవి కూడా గత 20-25 సంవత్సరాలుగానే ఇవన్నీ ఎక్కువ వచ్చినాయి. అక్వేరియం పెట్టుకోవాలి, ఇది పెట్టుకుంటే బంగారపు రంగు చేప ఇవి ఇలా వస్తే దీని తోక బాగుంటుంది, ఈ రకరకాలుగా. నీ యోగం బాగుండాలి కానీ దాని తోక బాగుంటే ఉందండి. నీ యోగం బాగుంటే నీ ఏమీ లేకుండా నీకు అన్నీ వస్తాయి. నీ యోగం బాగాలేనప్పుడు ఇవన్నీ పెట్టుకొని యోగాన్ని నాశనం చేసుకోవటమే. కాబట్టి ఏంటంటే నువ్వు పెడితే కానీ అది తినలేదు అని అంటే నీకెవడో పెడితే కానీ నువ్వు తినలేవు. ఆ స్టేజీ మనిషి జీవన్ మరణానికి సమస్య ఉండదు. కాబట్టి అటువంటి స్థితి ఎవరికి వద్దు అని. రెండు, కొంతమంది ఇళ్ళల్లో అక్వేరియంలో పిల్లలు పుట్టినప్పుడు మామూలుగా చేపకి పిల్లలు పుట్టగానే తీసి ఇంకో దాంట్లో వేస్తూ ఉంటారు. అలా వెయ్యని పక్షం తన పిల్లల్ని తనే తినేస్తుంది. తద్వారా ఏమవుతుంది అంటే కుటుంబంలో వంశ నష్టానికి కారణమవుతుంది. అది అవసరం అన్నటువంటివి మనకు మనం చేసిన దానికో చెయ్యని దానికో చూసిన దానికో కొన్ని అనుభవిస్తున్నాం. ఇటువంటివి కూడా మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంకా ఎందుకు అనర్థాలు పాలు చేసుకోవటము. కాబట్టి అక్వేరియం లాంటివి ఇంట్లో పెట్టుకోకుండా ప్రశాంతంగా నీకేమైనా పెట్టాలనిపించింది, చెరువుకెళ్ళు, కోనేరుకెళ్ళు, అన్ని మరమరాలి హాయిగా వచ్చింది అంటే ఇక్కడ నిండా. నువ్వు పెట్టినా పెట్టకపోయినా దాని ఆహారం అది వెతుక్కుంటుంది. నీ ఆహారం నువ్వు ఎట్లా అయితే కనుక వెతుక్కుంటూ నీ పదార్థాలు నువ్వు వ్యవహారం చేసుకుంటున్నావో అలాగే దాని ఆహారం అది వెతుక్కునేటువంటి స్థితి ఉంది చెరువుకి. నువ్వు అక్కడ కాకుండా నువ్వు బంధించినప్పుడు నీ ఆహారం కూడా నీకు ఎవరో పెట్టాల్సిందే. ఆ స్థితి వద్దు అని గట్టిగా చెప్తారమ్మా. ధన్యవాదాలు గురువు. పరమేశ్వరార్పణం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్
ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి